హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియో పెడుతున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడైతే పెట్టుకొని అందులో మనకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. కూరకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేయాలి. అవి వేసిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు కూడా కట్ చేసి మంచిగా క్లీన్గా కడుక్కొని అయితే వేసుకోవాలండి. ఆ ఉల్లికాడలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ ఉల్లికాడలు మగ్గడానికి. అవి అయితే కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత మనకు కావలసినంత కారము, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత మనకు ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్నీ వేసుకోవాలండి. నేనైతే 4 కోడిగుడ్లు అయితే వేసాను. ఆ కోడిగుడ్లు అయితే కొట్టి వేయగానే అయితే కలపొద్దండి. ఒక 5 మినిట్స్ కొంచెం సిమ్లో పెట్టేసి ఉంచి ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత కొంచెం నెమ్మదిగా గరిటెతో అయితే తిప్పేసుకోవాలి. అలా వేసుకుంటే ఎగ్గు మంచిగా కొంచెం ముక్కల్లాగా వస్తుంది. చాలా బాగుంటుంది, పొడిగా లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అండి. కర్రీ రైస్లోకైనా తినొచ్చు, చపాతీలోకి, పూరీలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా అందరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే, ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత హైలో పెడితే మాడిపోతే కూర టేస్ట్ ఉండదు. సిమ్లో పెట్టుకొని అట్లా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి. అలా కొంచెం కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే గరం మసాలా వేస్తున్నా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర మంచి నీట్గా కడిగేసి చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలండి. అంతే, ఉల్లికాడలతో ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు అందరు ట్రై చేసుకోండి. అంతేనండి, ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు అందరు లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి వీడియో మీకు నచ్చితే. కామెంట్ కూడా చేయండి. మీరు అందరు ట్రై చేసుకొని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.